Let's go to Genesis 1, verse number 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. Chalma. Yes, let's study about light. Let's study about light. వెలుగు గురించి మనము ధ్యానిద్దాం. సో వెలుగు యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వెలుగు యొక్క ఎత్తు ఎలా ఉంటుంది, వెలుగు యొక్క పొడవు ఎలా ఉంటుంది, వెలుగు యొక్క లావు ఎలా ఉంటుంది, అసలు వెలుగు ఎలా ఉంటుంది, హౌ దిస్ లైట్ విల్ బీ, హౌ దిస్ లైట్ విల్ బీ. సో టుడే ద లార్డ్ గేవ్ మీ దిస్ వర్డ్ కాల్డ్ లైట్. లైట్, లైట్ అండ్ లైట్. చాలామందికి చాలా అర్థాలు తెలుసుంటాయి వెలుగు గురించి. బట్ టుడే ఐ కేమ్ విత్ a different revelation. Today I came with a different word. Today I came with a different kind of power which is given by God, which is given by God. Focus on the voice of God. Focus on this light. Focus on the revelation of the Holy Ghost. Amen. So light symbolize the symbol of light. You can write it down, the symbol of light. అసలు వెలుగు అంటే ఏంటి? వెలుగును మనము ఎన్ని రకాలుగా చిత్రీకరించవచ్చు, కేంద్రీకరించవచ్చు, ఎన్ని రకాలుగా వెలుగును మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైట్ ఈజ్ నాట్ ఇన్ ఓన్లీ వన్ కేటగిరీ, ఇన్ వన్ డైమెన్షన్. దేవుడు వెలుగును రకరకాలుగా క్రియేట్ చేశాడు. The light symbol of light, you can write it in many ways. Number 1, holiness. The symbol of holiness. And number 2, the symbol of goodness. And then number 3, the symbol of knowledge. The symbol of wisdom. And number 4, the symbol of grace. And number 5, a symbol of hope. Hope. వెలుగు ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. Number 1, holiness symbolize, or we can express in the form of holiness. వెలుగులో ఉన్నవాడు పరిశుద్ధతలో ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధతలో ఉన్నవాడు వెలుగులో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే వెలుగులో ఉంటారో వాళ్ళందరిలో ఇవి ఉంటాయి. ఆమేన్. 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 దట్ మీన్స్ when you are carrying holiness, you are in light. ఆమేన్. When you are carrying goodness, that means you are in light. When you are carrying knowledge, you are in light. You are in light. When you are carrying wisdom, you are in light. When you are carrying, and when you carry the grace of God, you are in light. When you carry the hope, you are in light. No velugulo unnavu. Amen. When you carry the God's revelation, the God's promises, you are in light. Amen. Amen. వెలుగంటే మనం తెల్లగా ఉండడం కాదు. వెలుగంటే మనం ఇంత లైట్ ఫోకస్ పడినట్టు కాదు. వెలుగంటే ఈరోజు మనం చూస్తే చీకట్లో ఉన్న వారి మీద అనేక లైట్లు వేస్తున్నారు. వాడు చీకట్లో ఉన్నాడు కాబట్టి వాడి మీద ముందు, వెనక, పైన, కింద అన్ని చోట్ల ఏం చేస్తున్నారు? లైట్స్తో నింపేస్తున్నారు. దే ఆర్ ఫిల్లింగ్ దట్ పర్సన్ విత్ మోర్ లైట్స్ బికాజ్ హీ ఈజ్ ఇన్ డార్క్నెస్. దే కెన్ ప్రొవైడ్, దే కెన్ ప్రొడ్యూస్ వాట్? ఆర్టిఫిషియల్ లైట్స్. తాత్కాలికమైనటువంటి వెలుగును వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. బట్ వెన్ యూ క్యారీ ఆల్ దీస్ థింగ్స్, నువ్వు ఎక్కడున్నా నువ్వు వెలుగులో ఉంటావు. ఆమెన్. ఆమెన్. ఎంతమంది వెలుగులో ఉండాలనుకుంటున్నారు?
మీకు ఈరోజు సర్మన్ అర్థం కాకపోయినా దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమెన్, ఆమెన్. ఇట్స్ అ సింబల్ ఆఫ్ వాట్? హోలీనెస్. పరిశుద్ధతను కాపాడుకుంటున్నవాడు దేంట్లో ఉన్నాడు? యాక్చువల్లీ వెలుగులో ఉన్నవాడే పరిశుద్ధతను కాపాడుకోగలడు. వెలుగులో ఉన్నవాడే మంచితనాన్ని బయటికి తీసుకురాగలడు. వెలుగులో ఉన్నవాడే కృపను ఎక్కువగా ప్రతిరోజు పొందుకోగలడు. డార్క్నెస్ మే ఎంటర్ ఇంటు యువర్ లైఫ్ ఎనీ టైమ్. చీకటి ఏ సమయంలోనైనా నీ జీవితంలో ఎంటర్ అయిపోవచ్చు. వాట్ ఈజ్ డార్క్నెస్? ఇట్ ఈస్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్. వెలుగు లేనప్పుడు నీ జీవితంలో ఏముంటుంది? 100% చీకటి ఉంటుంది. వెన్ యు ఆర్ నాట్ సీకింగ్ లైట్, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. నువ్వు వెలుగును వెతకట్లేదా? నువ్వు దేంట్లో ఉన్నావు? చీకట్లో ఉన్నావు, చీకట్లో ఉన్నావు. అనదర్ పాయింట్, లైట్ గివ్స్ మోర్ లైఫ్. లైట్, వెలుగు ఎక్కువ జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది నీ లోపల. When you are carrying more light of God, దేవుని వెలుగు నువ్వు ఎక్కువ క్యారీ చేస్తున్నావా, నీ ఆయుష్ పెరిగిపోద్ది. ఆమెన్, ఆమెన్. నీ ఆరోగ్యం పెరిగిపోద్ది. ఆమెన్. నీ ఆలోచన విధానం పెరిగిపోద్ది. ఆమెన్. నీకు ఒక ఆలోచన వస్తుంది, నాకు ఇంకా రోగాలే రావని. ఆమెన్, ఆమెన్. వెలుగులో ఉన్నవాడి మాట తీరు గొప్పగా ఉంటుంది. లైట్ గివ్స్ మోర్ లైఫ్. వావ్. ఈరోజు ఇందుకు అనేక మంది ఆయుష్ తగ్గిపోతుంది. ఇందుకు అనేక మంది జీవితాల్లో రోగాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందుకు అనేక మంది రోగాల్లో ఎక్కువ తాండవిస్తున్నారు. ఇందుకు అనేక మంది రోగాలతో సతమతం అవుతున్నారంటే ఆ ఏరియాలో వాళ్ళకేం లేదు? వెలుగు లేదు. దేర్ లైట్ ఈజ్ నాట్ డామినేటింగ్ ద డార్క్నెస్. డార్క్నెస్ ఈజ్ నథింగ్ బట్ సిక్నెస్, పావర్టీ, ఇన్ఫర్మిటీస్. రకరకాలుగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. When the Lord saw darkness, He spoke light. Amen, amen. God is the creator of light. సృష్టికర్త, వెలుగును సృష్టించింది ఎవరు? దేవుడే. ఆమెన్. He is the creator of light and I can call him as a father of light. Amen, amen. Who is God? God is a father of light. Amen. ఎవరిలో అయినా వెలుగు తగ్గితే ఆయన్ని సంప్రదించాలి మీరు. ఆమెన్. నీలో వెలుగు తగ్గిపోతుందా? నువ్వు అర్జెంటుగా ఎవరిని సంప్రదించాలి? వెలుగు సంప్రదించాలి, వెలుగును సంప్రదించాలి. లైట్ ఈజ్ పవర్, పవర్, పవర్. చూడండి, ఈ లైట్లు ఎలా వచ్చాయి? ఈ లైట్కి ఏం పంపించారు? లైట్ పంపించలేదు, పవర్ పంపించారు. ఈ లైట్కి ఎప్పుడైతే పవర్ పంపించారో ఈ లైట్ వెలిగింది. ఆమెన్, ఆమెన్. నువ్వనే వెలుగుకి నీ పేరేం పేరు? వెలుగు. The Lord called you what? Light. You are the light of the world. Amen. నీ లైట్కి ఎక్కడి నుంచి సప్లై రావాలి? పరలోకం నుంచి సప్లై రావాలి. Amen. Then you will shine. Your light will shine. Amen. నువ్వు నేను వెలుగునని చెప్పుకుంటే సరిపోదు, నీకు పరలోకం నుంచి పవర్ సప్లై రావాలి. ఆమెన్. నువ్వు 100 వాట్స్ తెచ్చినా 1000 వాట్స్ తెచ్చినా ఈ లైట్కి కానీ పవర్ సప్లై లేదా, ఈ లైట్ వెలగదు. ఆమెన్. God made you light because He wanted to supply light in your life. He wanted to supply power in your life so that you can shine in this world. Amen. ఈ భూమి మీద మిమ్మల్ని అందరినీ తలగా పెడదాం అనుకుంటున్నాడు దేవుడు. ఆమెన్. తలగా ఉన్నవారే వెలుగుతారు. ఆమెన్. తలగా ఉన్నవారే ప్రకాశిస్తారు. ఆమెన్. తలగా ఉండాలనుకున్న వాళ్ళు, దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో దేవుడు పవర్ సప్లైని దేవుడు ఏం చేస్తాడు? పెడుతూ ఉంటాడు. హీ సప్లైస్ పవర్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ఆయన ఏం సప్లై చేస్తాడు? మీకు పవర్, పవర్ సప్లై చేస్తాడు. నువ్వు ప్రతిరోజు వెలుగును గాక. ప్రతిరోజు నీ జీవితంలో దేవుడు పవర్ సప్లై చేయను గాక. లెట్ మై ఎల్ షడ్డై సప్లై పవర్ టు యూ ఎవ్రీ డే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ లైట్, ఆయన అవసరం లేదు నీ జీవితంలో వెలుగులోకి పవర్ సప్లై చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా. నువ్వు వెలుగు కాకపోతే నీలోకి పవర్ పంపించాల్సిన అవసరం లేదు. సచ్చుబడిన లైట్లోకి ఎంత వెలుగు ప్రకాశింపజేసినా, ఎంత శక్తి పంపించినా ఆ లైట్ వెలగకపోతే ఏమవుతుంది? ఆ శక్తి బయటికి రాదు. దేవుని శక్తి బయటికి రావాలంటే, అగాపే శక్తి బయటికి రావాలంటే, పరలోకంలో ఉన్న తండ్రి శక్తి బయటికి రావాలంటే నీ ద్వారానే బయటకు వస్తుంది. ఆమేన్. అండ్ యు ఆర్ ద మీడియేటర్, యు ఆర్ ద టూల్ టు గాడ్. ఆమేన్.
ఆమెన్. దేవుడు డైరెక్ట్గా శక్తిని భూమి మీద ప్రదర్శించడు. అండ్ యు ఆర్ ద మీడియేటర్. ఆమెన్. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆమెన్. ఈరోజు నేను అంటాను, ఈ లోకములో ఉన్న అన్యులకి దేవుడికి మధ్యవర్తి నువ్వే. ఆమెన్. యు ఆర్ ద మీడియేటర్. నీ వెలుగు ప్రకాశిస్తే దేవుడు పంపించిన పవర్తో ఈ లోకములో అనేకులు వెలుగు దగ్గరకు వస్తారు. ఆమెన్. హల్లెలూయా. ఎవ్రీవన్ నోస్ ద వాల్యూ ఆఫ్ లైట్, బట్ దే డోంట్ నో విచ్ లైట్ ఈజ్ రైట్. ఏ లైట్ దగ్గరికి వెళ్ళాలి, ఏ వెలుగు దగ్గరికి వెళ్ళాలి, ఏ కాంతి దగ్గరికి వెళ్ళాలి, నిజమైన వెలుగు ఎక్కడుంది, నిజమైన రక్షణ ఎక్కడుంది అని జనాలు వెతుకుతున్నారు. యు డోంట్ నో. మెనీ జెంటైల్స్ ఆర్ సర్చింగ్ ఫర్ ద రియల్ లైట్. యు నో వన్ థింగ్, యు ఆర్ ద రియల్ లైట్ యాక్చువల్లీ. You are not the duplicate light. You are not the artificial light. You are not 10, 20, 100,000 watts light. You are infinity light. Amen. నీ లైట్కి హద్దులు బొద్దులు లేవు. ఆమెన్. ఆమెన్. నీవు 100 watts 1000 watts కాదు. నువ్వు నీ వాట్స్కి అసలు ఏం లేదు, మెజర్మెంటే లేదు. అటువంటి లైట్ నీలో పెట్టాడు దేవుడు. ఆమెన్. Hallelujah. God is calling you. You are the light of the world. Amen. Light is equal to holiness. Light is equal to purity. Light is equal to what? Goodness. Light is equal to what? Wisdom and knowledge, grace, power, hope. Amen. ఎంతమందికి దేవుని శక్తి కావాలి? చెప్పండి అంతా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. I am the light of the world. నీకు అర్థం కావట్లే, మీరే వెలుగు లోకానికి, మనమే వెలుగు. ఆమెన్. ఆమెన్. బైబిల్ ఎవరైతే చదువుతారో, వాక్యం ఎవరైతే ఇష్టపడతారో, ఈ వాక్యం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇంటికి కాదు, ఏరియాకి కాదు, ప్రాంతానికి కాదు, రాష్ట్రానికి కాదు, దేనికి వెలుగు? లోకానికి. 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 యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆమెన్. నువ్వు దేవుని శక్తిని పొందుకొని బయటికి రా, అందరు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఆమెన్. Hallelujah. You know, when the Lord gives you power, you will come out like a fire. Amen. నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు వెలుగుతావు, అందరి ముందు వెలుగుతూ ఉంటావు. నువ్వు కాంతివంతమైనటువంటి ఆ భయంకరమైన మహిమలో నువ్వు ఉంటావు. దేవుడు నీకు శక్తి ఇస్తే. ఆమెన్. ఈరోజు దేవుని శక్తి కొరకు మీరు ప్రాకులాడండి. దేవా, నాకు నీ శక్తి కావాలి, ఎందుకంటే నువ్వు నన్ను వెలుగ్గా చేసావు, నేను ప్రకాశించాలి. ఆమెన్. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. అరైజ్ అండ్ షైన్, ఫర్ your light has come. For your light has come. నీకు వెలుగు వచ్చేసింది. ఆమెన్. నీ లోపల వెలుగు వచ్చేసింది. ఆమెన్. అంత్య దినాల్లో మనం చీకట్లో ఉండడానికి వీల్లేదు. ఇంతవరకు నువ్వు చీకట్లో ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు చీకట్లో ఉన్నావు, ఇన్ని 20, 30, 40, 50 సంవత్సరాల చీకట్లో ఉన్నావు. ఇక నువ్వు చీకట్లో ఉండడానికి వీల్లేదు. ఆమెన్. యు నో వన్ థింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డార్క్నెస్? ఇట్ ఈస్ యాంటీ టు గాడ్. ఇట్ ఈస్ యాంటీ టు గాడ్. దేవునికి వ్యతిరేకం అది. ఇట్ ఈస్ యాంటీ టు గాడ్. ద మీనింగ్ ఆఫ్ డార్క్నెస్, ఇట్ ఈస్ యాంటీ టు గాడ్. ఒకవేళ నీలో చీకటి ఉందనుకో, నువ్వు ఏదో ఒక రోజు దేవునికి విరుద్ధంగా తిరిగిపోతావు. యు బికమ్ రెబెల్ అగెయిన్స్ట్ గాడ్. యు వోంట్ లైక్ గాడ్. నీకు దేవుడు నచ్చడు, నువ్వు దేవుడిని ప్రేమించలేవు. నువ్వు దేవుడి బ్యాప్టిజం తీసుకున్నా, పరిశుద్ధాత్మను పొందుకున్నా, సాక్రిమెంట్ తీసుకున్నా, నీ లోపల చీకటి ఉందనుకో, యూ విల్ బికమ్ యాంటీ టు గాడ్, బికాజ్ ద డార్క్నెస్ స్టేస్ ఇన్ యూ. అండ్ లూసిఫర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ డార్క్నెస్. ఆమేన్. ఆమేన్. లూసిఫర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ డార్క్నెస్. వాడు చీకటికి జనకుడు. వాడి చీకటి నీలో పెట్టుకున్నావా? వాడి చీకటిని అడాప్ట్ చేసుకున్నావా? వాడి చీకటిని రెంట్కి తెచ్చుకున్నావా? యు ఆర్ యాంటీ టు గాడ్. ఎనీవన్ వాంట్ టు బికమ్ యాంటీ టు గాడ్? అయ్యి బాబోయ్ లేదండి అన్న అవన్నీ నాకు చెప్పకు. చీకటి పారిపోవును గాక. ఆమేన్. చీకటి పారిపోవును గాక. చీకటి పారిపోవును గాక. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఒక కుక్కని పిరికివాడు పంపిస్తే పోతుందా, ధైర్యవంతుడు పంపిస్తే పోతుందా? వినబడలేదు. అలాగే చీకటిని చీకట్లో ఉన్నవాడు పంపిస్తే పోదు, వెలుగులో ఉన్నవాడు పంపిస్తేనే పోతుంది. ఆమెన్. సో ఇన్ స్పైట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ డార్క్నెస్, థింక్ అబౌట్ లైట్. నువ్వు చీకట్లో ఉన్నప్పుడే దేవుడు నిన్ను లోకానికి వెలుగని పిలిచాడు. ఆమెన్. నువ్వు పాపిగా ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధుడని పిలిచాడు. నువ్వు అనీతిమంతుడుగా ఉన్నప్పుడే నీతిమంతుడని పిలిచాడు దేవుడు. ఆమెన్.
నువ్వు చెడ్డోడుగా ఉన్నప్పుడే మంచోడని పిలిచాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లైట్ ఆల్వేస్ కమ్స్ టు డెస్ట్రాయ్ డార్క్నెస్. వెలుగు ఎందుకు వస్తుందంటే ప్రతిసారి చీకటిని నాశనం చేయడానికే వస్తుంది. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో ఉండడానికి రాదు, నీతో సహవాసం చేయడానికి రాదు, అనేక మందికి చూపించుకోవడానికి రాదు. వెలుగు మన జీవితంలో, వేరే వాళ్ళ జీవితంలో చీకటిని నాశనము చేయడానికే వెలుగు వస్తుంది. ఆమేన్, ఆమేన్. లైట్ ఆల్వేస్ కమ్స్ టు డెస్ట్రాయ్ ద డార్క్నెస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. When you stand in the morning, when you wake up in the morning, that means you're waking up to destroy darkness. Amen. నువ్వు నిద్రలేచేది ఎందుకు తెలుసా? చీకటిని నాశనము చేయడానికి. నా కుమారుడా, నా కుమార్తెలారా, మీరు నిద్రలేచేది ఎందుకు తెలుసా? చీకటిని తరిమి కొట్టడానికి. ఆమేన్, 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 ఆమేన్. 3.5 సంవత్సరాలు చీకటి అని చూసి పారిపోయింది. ఈరోజు నువ్వు ఉన్న చోట చీకటి పారిపోవును గాక. నిద్ర లేచినప్పుడు వెంటనే చెప్పాలా, చీకటి సచ్చేవే నువ్వు, నా చేతిలో కనిపిస్తే మాత్రం అవుట్, అవుట్, అంతే, అవుట్ నువ్వు. అటువంటి గొప్ప వెలుగుతో నువ్వు నింపబడును గాక ఈరోజు. ఆమేన్, ఆమేన్. దేవుని వెలుగుతో నింపబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోకు నువ్వు. ఈరోజు ఎంత లేట్ అయినా కూర్చో, దేవుని వెలుగును పొందుకొని దేవుడు నీకు పవర్ సప్లై ఇచ్చిన తర్వాతనే నువ్వు ఇక్కడి నుంచి వెలుగు. రేపటి నుంచి నువ్వు చీకటిని నాశనం చేసేస్తావు. ఆమేన్. యు ఆర్ ద డెస్ట్రాయర్ ఆఫ్ డార్క్నెస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అండ్ వన్ మోర్ థింగ్, లైట్ ఈజ్ గుడ్. వెలుగు మంచిది. ఆమేన్. మరి చీకటి తెలీదా? చీకటి తెలీదా? చీకటి ఏంటి? దాని మీద ఎంత మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, అదంతా ఎంత గౌరవం ఉంది మీకు, అదంతా ఎంత మర్యాద ఉంది. అదేమన్నా రోజు డబ్బులు ఇస్తుందా? మరి చెప్పచ్చు గట్టిగా, వెలుగు మంచిదైతే చీకటి గట్టిగా, గట్టిగా. వాట్ డార్క్నెస్ ఇస్ బ్యాడ్ అండ్ డార్క్నెస్ ఇస్ ఈవిల్. ఎప్పుడు మనం నిద్రలేసి మన జీవితంలో వెలుగు చీకటి, వెలుగు చీకటి, వెలుగు చీకటి రెండు ముందు తిరుగుతూ ఉంటాయి. ఇఫ్ యూ చూస్ డార్క్నెస్, నీ డే అంతా చీకటి ఉంటుంది. ఆ రోజంతా యు ఆర్ యాంటీ టు గాడ్ ఆన్ దట్ డే. ఆ దినము తలుచుకుంటేనే, ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. దేవుడికి యాంటీ అయి నేను బతకగలనా? నో. మనకు అర్హత లేని వారికి మనము దేవుడు అర్హతనిచ్చాడు. ఏంటి అర్హత తెలుసా? నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. ఆమేన్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వావ్. ఆమేన్. నిన్ను పుట్టించింది, నీ కొరకు మరణించింది, నీ కొరకు చనిపోయి తిరిగి లేచింది, నీలో వెలుగును పెట్టింది. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద ఉన్న కటిక చీకటిని తరిమి కొట్టడానికి. ఆమేన్. Are you ready for that? 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 To destroy the darkness in your house. నీ జీవితంలో చీకటిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నావా నా కుమారుడా, నా కుమార్తె? నీ జీవితంలో చీకటిని తరిమి కొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నా కుమార్తె? అయితే దేవుడు నీకు పవర్ సప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. The Lord is ready to supply power to you. ఆమేన్. దేవుడు ఈరోజు మీ అందరికీ అట్టి పవర్ సప్లై చేస్తును గాక. May the Lord release power in your light. మీ జీవితములో, మీ వెలుగులో దేవుడు శక్తిని పంపించును గాక, పవర్ సప్లై ఇచ్చును గాక. ఆ స్విచ్ చేసిన వెంటనే అది లైట్ ప్రకాశించును గాక. ఆమేన్, ఆమేన్. And one more thing, write it down. Light is a divine presence of God. Light is a divine presence of God. Light is a divine presence of God. When you are in light, the presence of God is with you. Amen. You are in light, the divine hand of God, the divine touch of God, the divine presence of God is with you. Amen. Hallelujah. Hallelujah. Another thing, light is a salvation. Amen. ఎవరైతే యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడ్డారో వాళ్ళు వెలుగులో ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది
దేవుని చేత రక్షింపబడ్డారు. నరకానికి వెళ్ళకుండా, పాపము చేయకుండా, చీకట్లో పడిపోకుండా, అక్కడిక్కడ పడిపోకుండా ఎంతమంది రక్షింపబడ్డారు దేవుని చేత? చేతులెత్తునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని చూస్తున్నాడు. దేవుని చేత రక్షింపబడి వారందరూ చేతులెత్తండి. ఎస్, మీరు రక్షింపబడ్డారంటే మీరందరూ వెలుగులో ఉన్నారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైట్ ఈజ్ అ సాల్వేషన్. లెట్స్ గో టు Psalm 56:13. కీర్తనలు 56:13. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు నర్పించెదను. ఓకే, లెట్స్ రీడ్ 13 in English. For you have delivered my soul from death. Light is a salvation. Light is a life. Amen. Amen. మేబీ ఇప్పుడు దాకా మీకు తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది లైట్ గురించి. లైట్ ఈజ్ లైఫ్. ఇఫ్ గాడ్ ఈజ్ రిలీజింగ్ లైట్ ఇన్ యువర్ లైఫ్, దట్ మీన్స్ హీ ఈజ్ గివింగ్ లైఫ్. హీ ఈజ్ యాడింగ్ లైఫ్ టు యూ. ఆమెన్. హీ ఈజ్ యాడింగ్ లైఫ్. రేపు ఇంకొక ఆయుష్ను పెంచుతున్నాడు. ఇఫ్ యూ ఇంక్రీజ్ లైట్ టుడే, ఈరోజు నువ్వు వెలుగును ఇంక్రీజ్ చేసుకోగలవా? రేపు నీ జీవితంలో నువ్వు కొత్త జీవాన్ని చూడగలవు. ఆమెన్. లైట్ గివ్స్ యూ లైఫ్. లైట్ గివ్స్ యూ లైఫ్. వెలుగు నీకు జీవాన్ని ఇస్తుంది, చీకటి నీకు మరణాన్ని ఇస్తుంది. చీకటి నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది, చీకటి నిన్ను అగాధముకు తీసుకెళ్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, చీకటి మిమ్మల్ని పట్టిస్తుంది. మీరే గుండు మించి చేసుకొని చెప్పండి, ఎవరన్నా ఒక పాపం 100 సంవత్సరాలు చేశారా? ఎవరన్నా ఒక పాపము కనీసం ఒక 30 సంవత్సరాలు చేశారా? చేయలేరు. ఆ పాపము పరిపక్వత చెంది ఆ వెలుగు అప్పుడు ఆ పాపం మీద పడినప్పుడు ఆ పాపము తేటపడుతుంది. ఓకే, ఈ వ్యక్తి పాపములో ఉన్నాడు, ఈ అమ్మాయి పాపం చేస్తుంది, ఈ స్త్రీ పాపములో పడిపోయింది, ఈ పురుషుడు పాపములో పడిపోయాడు అని మనం అప్పుడు వెలుగే తేటపరుస్తుంది. ఇఫ్ ఐ యామ్ లైట్, ఐ కెన్ సీ యువర్ డార్క్నెస్. If you are light, you can see others' darkness. If you are dark, you can't see dark. నువ్వు చీకట్లో ఉన్నావా? చీకట్లో ఉన్నావని గుర్తుపట్టలేవు. ఆ పచ్చ కామెరలోడికి చెప్పాలి. అయ్యో బావోయ్, మీరు చాలా మంచి వాళ్ళు, గట్టిగా చెప్పండి. పచ్చ కామెరలోడికి చెప్పాలి, లోకమంతా పచ్చగా ఉంటుందంట. నువ్వు చీకట్లో ఉంటే చీకట్లో ఉన్నవాడిని ఎవరిని గుర్తుపట్టలేవు. నువ్వు యూ కాంట్ డిసర్న్ ఎనీవన్. నేను తప్పు చేస్తున్నా, ఆడు తప్పు చేస్తున్నాడు. యాక్చువల్లీ మనిద్దరం చేసేది కరెక్టరా? మనిద్దరం చేసేది ఈడికేం తెలియదు. చర్చికి పోతున్నాడు, వెస్ట్ ఫెలో. చర్చికి పోతున్నాడు, మేము చర్చికి పోవట్లే, నువ్వు చర్చికి పోతున్నావు. సో చర్చికి పోయిన వాళ్ళందరూ ఒక బ్యాచ్ అయిపోతారు, చర్చికి వెళ్ళడానికి ఒక బ్యాచ్ అయిపోతారు. మేమందరం చర్చికి పోవట్లేదు, మాకు ఆరోగ్యం ఉందంటారు. సో దే ఆర్ ట్రైంగ్ టు వాట్? డిఫెండ్ దేర్ డార్క్నెస్. వాళ్ళ లోపల చీకటిని పెట్టుకోవడానికి వాళ్ళు చాలా జాగ్రత్త పడి, ఆతృతపడి, చాలా ట్రైన్ అవుతూ ఉంటారు చాలామంది. బట్ మై డియర్ డాటర్, మై డియర్ సన్, ఇఫ్ యూ ఆర్ ఇన్ లైట్, గుర్తుపెట్టుకోండి, నీ ముందు ఏ చీకటి దాచబడదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇఫ్ యూ ఆర్ ఇన్ లైట్, చీకటి నీ కాళ్ళ కిందే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సర్మన్ తర్వాత వెలుగును ప్రేమించకుండా ఉండలేవు నువ్వు. ఆమెన్. ఈ సర్మన్ తర్వాత వెలుగులో ఉండకుండా ఉండలేవు నువ్వు. ఆమెన్. ఈ సర్మన్ తర్వాత చీకటిని ద్వేషించేస్తావు నువ్వు. ఆమెన్. హల్లెలూయా. యు హేట్ డార్క్నెస్. ఈ రోజు నుంచి మీరు చీకటిని ద్వేషించేస్తారు. ఆమెన్. ఈ సర్మన్ అంత పవర్ఫుల్. దేవుడు ఒకరోజు అన్నాడు, అరే నీకు వెలుగు గురించి తెలుసా అన్నాడు. పెద్దగా తెలియదు ప్రభా, చెప్తే రాసుకుంటాను అన్నాను. మీలాగే రాసుకున్నాను ఆయన దగ్గర. ఆయన చెప్తుంటే కొన్ని మాటలు రాసుకున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైట్? నువ్వు వెలుగులో ఉంటేనే నీకు వరం పనిచేస్తుంది, నువ్వు చీకట్లో ఉంటే వరం పనిచేయదు. నువ్వు వెలుగులో ఉంటేనే నీ కళ్ళు తేటగా ఉంటాయి, నువ్వు వెలుగులో ఉంటేనే నీ కళ్ళు నీట్గా ఉంటాయి. నువ్వు వెలుగులో ఉంటేనే ఒక రాంగ్ వీడియో వచ్చిందనుకో, తల అటు తిప్పగలవు. వెన్ యు ఆర్ ఇన్ డార్క్నెస్, యు లవ్ డార్క్నెస్. ఓ, బికాజ్ అది కూడా చీకటే కదా, నువ్వు కూడా చీకటే. చీకటి దొందు బాయ్ బాయ్. వెన్ యు లవ్ లైట్, వెన్ యు క్యారీ లైట్, ఎంత అపవిత్రమైన ప్రాన్ సైట్స్ అయినా, పొర్నోగ్రఫీ అయినా, రాంగ్ వీడియోస్ నీ కళ్ళ ముందు వచ్చినా,
యు క్లోజ్ యువర్ ఐస్, యు టర్న్ యువర్ హెడ్. ఎంతమంది తలలు తిప్పగలుగుతున్నారు? ఇఫ్ యు సీ ఎ వీడియో, తలలు దించుకోకండి, తలలు ఎత్తండి. ఎంతమంది నీ ముందు ఒక అపవిత్రమైన వీడియో వస్తే తలలు పక్కగా తిప్పుకుంటున్నావా? దాన్ని గుడ్లు పెట్టి గులుగులు అని చూస్తున్నావా? యు ఆర్ ఇంజెక్టింగ్ మోర్ డార్క్నెస్, యు ఆర్ మెడిటేటింగ్ మోర్ డార్క్నెస్, యు ఆర్ రిసీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ మోర్ ఇన్ నంబర్. అందరిలో ఉన్నప్పుడు చీకటిని చూడడం, అమ్మయ్య ఇంట్లో ఎవరు లేదు, తీసేయి, ఇంకా తాసేయి. ఇక యు ఎక్సర్సైజ్ డార్క్నెస్ బట్ యు వోంట్ ఎక్సర్సైజ్ లైట్. The power should come from God. Don't diminish your light. నీ లైట్ని మడిచి లోపల పెట్టేకు, నీ వెలుగును దాచిపెట్టేకు. నీకు దేవుడిచ్చినటువంటి అభివృద్ధి, నీకు దేవుడిచ్చిన అర్హత, నీకు దేవుడిచ్చిన కాలింగ్, నీకు దేవుడిచ్చిన పిలుపును మడిచి బీరువాలో పెట్టేకు. క్రైమ్. ఒకవేళ నువ్వు ఆ వీడియో నుంచి, ఫోటో నుంచి సడన్గా చూడండి, ఇప్పుడంతా ఎందుకు మనకు పోస్టర్లు అవన్నీ ఎందుకు వేస్తున్నారు తెలుసా? మీ వెలుగు తగ్గిపోవడానికి. చీకటి అంత ఈజీ అనుకోకండి బయటికి రావడం. నువ్వు ఎక్కువగా వెలుగును మెడిటేట్ చేసిస్తేనే చీకట్లోంచి బయటికి రాగలవు. నీకు దేవుడు పవర్ సప్లై ఇస్తేనే నీలో ఉన్న చీకటి పారిపోతుంది. పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మోర్ ఆఫ్ డార్క్నెస్. ఈరోజు నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు. ఈరోజు నా ఇంట్లో ఎవరికన్నా చీకటి ఉందా లేదా అని మనం గ్రహించలేకపోతున్నాం. నా ఇంట్లో వెలుగుందా, నాలో వెలుగుందా, నేను వెలుగును ప్రేమిస్తున్నానా లేదా చీకటిని ప్రేమిస్తున్నానా? యు నో వన్ థింగ్, యు నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ లైట్. నా చేతులు జోడించుకొని చెప్తున్నాను, ఈ దేవుడు అంత గొప్పోడు ఇంకోటి లేడు. ఎంత మంచోడు కాకపోతే ఆయనలో ఉన్న వెలుగు మనకిస్తాడు. ఈ చీకటిలో ఈ భూమి మీద ఉన్న చీకటి మీకు అంటుకోకుండా ఉండడానికి మీకు ఎంత వెలుగునిచ్చాడో చూసుకోండి. నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే దేవుని వెలుగును, జీవితంలో ఈ చీకటిని కతుక్కోదు. నిన్న అసలు ఈ చీకటి ఏమీ చేయలేదు. ఒక సేవకుడిని ఒక రిపోర్టర్ అడిగాడు, పాస్టర్ గారు మీరు పాపం చేయరా, మీకు ఫీలింగ్స్ రావా, మీకు కోరికలు ఉండవా అని ఆ పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆయన అవి ఇట్లా కూర్చొని ఏంటి ఏదో అడుగుతున్నావు అంటే, మీకు ఫీలింగ్స్ రావా, మీకు కోరికలు ఉండవా, మీకు చీము రక్తం లేదా, ఉప్పు కారం తింటలేదు మీరని రకరకాల ప్రశ్న వేసినప్పుడు ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి జవాబు ఏం తెలుసా? డోంట్ యూ కమిట్ సిన్ అని ఆ రిపోర్టర్ అడిగాడు. నువ్వు పాపం చేయవా, నువ్వు పాపంలో పడిపోవా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? మై డియర్ బ్రదర్, నాకు అసలు పాపం చేయడానికి టైమే లేదన్నాడు. ఆమేన్. మీకేం అర్థం కావట్లేదు. నిజంగా నాకు పాపము చేయడానికి సమయం లేదు అంటే దేవుడు నువ్వు సమయం ఇస్తే పాపం చేసేస్తావని అపవాదికి తెలుసు. దట్స్ వై యూ వేస్ట్ టైం అండ్ యూ కమిట్ సిన్. నువ్వు సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని తీసి పాపము చేసి పడిపోతావు. కానీ దేవునిచ్చిన సమయాన్ని ఉపయోగించుకో, నువ్వు వెలుగులోనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అబ్బా, నాకు ఆ మాట ఎంతో ఉజ్జీవాన్ని ఇచ్చింది. పాపము చేయడానికి నాకు టైం లేదు. బా, తీసుకోండి మాట చాలా సీరియస్గా తీసుకోండి, మాట సీరియస్గా తీసుకోండి. ఆయన ఎవరో కాదు, బిల్లీ గ్రామ్ గారు. ఆమేన్, ఆమేన్. అండ్ హీ సెడ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కమిట్ సిన్. నేను పాపం చేయడానికి నాకు సమయము, మనకు ఎంత సమయం ఉంది పాపం చేయడానికి అన్నా? జస్ట్ 10 నిమిషాలు చాలన్నా, చేసేస్తాను. చేసుకోండి, మంచిది. జీవితాంతం రిగ్రెట్ అవుతావు, జీవితాంతం బాధపడతావు, జీవితాంతం ఏడుస్తావు, జీవితాంతం మనము కృంగిపోతూ బాధపడుతూ ఉంటాం. ఈరోజు ప్రభు ఒకటే అంటున్నాడు, లవ్ ద లైట్. దట్ మీన్స్ యు ఆర్ లవింగ్ ద లైఫ్. నువ్వు వెలుగును ప్రేమిస్తున్నావా, నువ్వు జీవాన్ని ప్రేమిస్తున్నావా? ఆమేన్, ఆమేన్. లెట్ దేర్ బి మోర్ లైట్ అండ్ లైఫ్ ఇన్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. చదువుకుందాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నెవర్ ఫర్గెట్ దిస్ సర్మన్. Ephesians 5:8 and 9.
మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. బ్రదర్, మా జీవితంలో నిన్న చీకటే, ఈరోజు చీకటే, రేపు చీకటే. నో 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 నో. ఒకవేళ నీ పాస్ట్ లైఫ్ మొత్తం చీకటి ఉందేమో, ఈ రోజు నుంచి వెలుగులో ఉండును గాక. ఆమేన్. పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఆమేన్, ఓ ఆమేన్. ఒకప్పుడు నీ పేరేం పేరు? చీకటి. హలో డార్క్నెస్, బాగున్నావా? హలో డార్క్నెస్, హలో డార్క్నెస్ అనేటోళ్ళు మనల్ని. చీకటి, పాపి, వెధవ, పేదోడా, దుర్మార్గుడా, హంతకుడా, దూషకుడా, అన్ని పేర్లు పెట్టి మనల్ని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి మనల్ని, మన జీవితాన్ని మార్చేశాడో, ఇక నుంచి ఎవరు మనల్ని పాపి అనలేరు. ఆమేన్, ఆమేన్. దోషి అనలేరు. ఆమేన్. అపవిత్రుడు అని అనలేరు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నీ పేరు చీకటి, కానీ ఈరోజు నీ పేరు వెలుగు. ఆమేన్. యు బోర్న్ టు డెస్ట్రాయ్ డార్క్నెస్. నువ్వు పుట్టిందే చీకటిని ధ్వంసం చేయడానికి, నాశనం చేయడానికి. ఆమేన్. నీకు తెలియదు, దేవుడు నీ ద్వారా ఎన్నో మంది చీకట్లో ఉన్న వారిని బయటికి తీశాడు. హల్లెలూయా. ముందు నువ్వు చీకట్లోంచి బయటకు వచ్చావు, ఇప్పుడు నువ్వు వెలుగై అనేకుల్ని చీకట్లోంచి బయటికి తీసుకురాబోతున్నావు. ఆమేన్. అది నీ పిలుపు. ఆమేన్. అది నీ ప్రణాళిక. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ నా కాలింగ్ ఏంటి, నా పిలుపు ఏంటని. ఇదిగో బైబిల్ చదివేవా, అదే నీ పిలుపు. ఆమేన్, ఆమేన్. ఆ పిలుపుకు లోబడ్డావా, అదే ఆ పిలుపుని గట్టిగా పట్టుకో, ఆ ఫ్రూట్స్ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. యేసు ప్రభు వెళ్ళిన ఆ పిలుపులో నువ్వు ఆయన వెంబడించు, ఆ పిలుపు నీకు అతుక్కుంటుంది. ఆమేన్. ఎస్, కమ్ ఆన్, కంటిన్యూషన్. వెలుగు ఫలము, వెలుగు ఫలము, వెలుగు ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్. యా. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. అది సంగతి. ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ఆల్ గుడ్నెస్ అండ్ రైచియస్నెస్ అండ్ ట్రూత్. ఆమేన్. వెలుగు అనే చెట్టు దేన్ని పుట్టిస్తుందంటే, నంబర్ 1 చెప్పాలి, మంచితనము. నంబర్ 2 నీతి. నంబర్ 3 సత్యము. వావ్. ఈరోజు ఈ 3 ఫలాలు మనం ఫలించును గాక. ఆమేన్. వెలుగు ఫలాలు అంటే దేవుడు మన జీవితంలో ఏం వేశాడు? వెలుగు అనే చెట్టు వేసాడు మీ జీవితంలో. ఆమేన్. హి సోడ్ ఎ సీడ్ ఆఫ్ వాట్? లైట్. వెలుగు అనే చెట్టు నీలో ఉంది. ఆమేన్. వెలుగు అనే ట్రీ నీ లోపల ఉంది. ఆ ట్రీ ఇప్పుడు టైం వచ్చింది. ఏ ఫలములు ఫలించాలి చెప్పాలి? మంచితనము, నీతి, సత్యము. ఆమేన్. ఈ 3 ఫలాలు మీరు ఫలించును గాక. నీ కుడి పక్కన వాడు అబద్ధాలు చెప్పినా, నీ ఎడం పక్కనోడు అబద్ధాలు చెప్పినా, నీ ముందోడు అబద్ధాలు చెప్పినా, నీ వెనకోడు అబద్ధాలు చెప్పినా, నువ్వు మాత్రం మంచితనములోనే ఉండాలి. ఆమేన్. నీ పక్కనోడు చెడ్డోడైనా, నీ కుడి పక్కన చెడ్డోడైనా, వాడు చెడ్డోడైనా, వీడి చెడ్డోడైనా, పొర్రపాటున వాడిని ఎంకరేజ్ అంటే తీసుకోకు. నువ్వు ఏం ఫలం ఫలించాలి భూమి మీద? మంచి అనే ఫలం ఫలించాలి. ఆమేన్. బేర్ ఎ ఫ్రూట్ ఆఫ్ గుడ్నెస్. ఆమేన్, ఆమేన్. ఊరికే మంచోళ్ళు అనరు మిమ్మల్ని. మంచి చేస్తేనే మంచోళ్ళు. మీరు మంచి అనే ఫ్రూట్ని బేర్ చేస్తేనే ఐ థింక్ ద ఫ్రూట్ ఆఫ్ గుడ్నెస్ ఇస్ దేర్ ఇన్ యూ. వై దే ఆర్ సో కైండ్, వై దే ఆర్ సో లవింగ్, why they are so humble, why they are so righteous? Because they are bearing that fruit. Amen. నీలో మంచితనం ఉందా, నీలో నీతి ఉందా, నీలో సత్యం ఉందా అంటే నీలో ఆ ఫలములు నువ్వేం చేస్తున్నావు? ఫలిస్తున్నావు. నీ పక్కన వాడు వీడు ఎంతమంది అరిచినా నువ్వు అరవకు, నీ మంచితనాన్ని పోగొట్టుకోకు. నీ చుట్టుపక్కల ఎంతమంది అవినీతి పనులు చేసినా నువ్వు మాత్రం అవినీతి పనులు చేయకు. ఎందుకంటే నువ్వు ఏ ఫలములు ఫలించాలి? నీతి అనే ఫలములు ఫలించాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫలింపని ప్రతి తీగ ఆయన కట్ చేస్తాడు, నరికేయబోతున్నాడు. ఫలింపని తీగలు ఆయనకొద్దు. ఆయన చూసినప్పుడు, ఆయన నీలో విత్తనములు వేసినప్పుడు, నువ్వు చెట్టుగా మారినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీకు నీళ్లు పోసినప్పుడు, నువ్వు కాలం వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? వెలుగు కలిగిన ఫలములు ఫలించదువుగాక. ఆమేన్. నీ కుడి పక్కన, నీ ముందు, నీ వెనకాల అందరూ కూడా మంచితనము, నీతి, సత్యం అనే ఫలములు ఫలించునుగాక. గుడ్నెస్, రైచియస్నెస్ అనే ట్రూత్ అనే ఈ ఫలములు మీరు ఫలించునుగాక. ఆమేన్, ఆమేన్.
వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ మార్నింగ్ దొంగతనం, మధ్యాహ్నం అబద్ధాలు, సాయంకాలం సినిమా. యు ఆర్ నాట్ లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద డార్కెస్ట్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్. నన్ను నా ఫ్రెండ్స్ చాలామంది చెడగొట్టారు. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను, దే ఆర్ ట్రైన్డ్ బై ద డార్క్ సిస్టమ్. నన్ను నా ఫ్రెండ్స్ ఎంతో మందికి సినిమాలకి పిలిచారు, పబ్బులకి పిలిచారు. దే కాల్డ్ మీ టు బూజ్, టు స్మోక్, ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. దే ఆర్ ట్రైన్డ్, దే ఆర్ ఆర్డైన్డ్ ఇన్ డార్క్నెస్. చాలామంది మిమ్మల్ని పిలుచుంటారు సినిమాలకి, షికార్లకి, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఇంట్లో చెప్పకుండా రా, ఇంట్లో చెప్తే పంపిరు. ఎప్పుడైతే అవి జరుగుతున్నాయో అది దెయ్యం అని అర్థం. నువ్వు ఇంట్లో చెప్పకుండా ఏమైతే చేస్తున్నావో దట్ ఈజ్ 100% డార్క్నెస్. ఎక్కడికంటే ఇక్కడికే, ఎక్కడికంటే అదేంటది? చీకటి. సత్యంలో ఉన్నవాడు, వెలుగులో ఉన్నవాడు చెప్తాడు. ఎక్కడికంటే చర్చికి, ఎక్కడికంటే ప్రార్థనకి, ఎక్కడికంటే ప్రేయర్కి, ఎక్కడికంటే మందిరానికి, ఎక్కడికంటే దేవుడి దగ్గరికి. నువ్వు ఇంట్లో చెప్పకుండా ఏదైనా చీకటి పనులు చేస్తున్నావా, ఏదో ఒక రోజు వెలుగు ముందు అది బయటికి వచ్చేస్తుంది. ఆమేన్. ఎక్కువ రోజులు ఉండదు చీకటి, అది బయటికి రావాల్సిందే. యు నో వన్ థింగ్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ కెన్ సీ యువర్ డార్క్నెస్. ఇఫ్ యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, యూ కెన్ సీ అదర్స్ డార్క్నెస్. వేరే వాళ్ళ చీకటి మీరు ఈజీగా చూసి వారిని హెచ్చరించి, గద్దించి, దా వెలుగులోకి వచ్చే వెలుగులోకి వేస్తున్నాము. ఆమేన్. ఇంకోటి, వెలుగులో ఉన్నవాడే పరలోకం వెళ్తాడు, చీకటిలో ఉన్నవాడు పరలోకం వెళ్ళాడు. ఆమేన్, ఆమేన్. యూనో, ఇంకోటి జాగ్రత్తగా వినండి, రోగము చీకటి కాదు, అది వేరే సినారియో. రోగముతో ఉన్న లాజరు కూడా పరలోకానికి వెళ్ళాడు కదా, కానీ దెయ్యంతో ఉన్నవారు పరలోకానికి వెళ్ళరు. వెన్ యు ఆర్ డీమన్ పొజెస్డ్, వెన్ యు ఆర్ విత్ డార్క్నెస్, నువ్వు పరలోకానికి వెళ్ళవు. నీ చీకటిలో నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేదంటే నువ్వు పరలోకానికి కాదు కదా, కింద మినీ పరలోకం కూడా నువ్వు వెళ్ళలేవు. యూ విల్ బి సెటిల్డ్ ఇన్ వాట్? హెల్. యూ విల్ బి సెటిల్డ్ పర్మనెంట్లీ ఇన్ హెల్. సో వెలుగును ప్రేమించాలి ఈరోజు మీరు. యూ నీడ్ టు లవ్ ద లైట్, యూ నీడ్ టు లవ్ ద లైట్. నో లాంగర్ ఇన్ డార్క్నెస్, నో లాంగర్ ఇన్ డార్క్నెస్. ఇంకా మనం చీకట్లో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. మన దేవుడు వెలుగు. ఆమేన్. మనల్ని కూడా వెలుగని పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వెలుగు ఫలములు ఏంటి? మంచితనము, నీతి, చెప్పాలి. ఎంతో మంది నా ఇంటర్మీడియట్లో, నా 10th స్కూలింగ్లో, నా ఇంజనీరింగ్ లైఫ్లో ఎంతో మంది చీకట్లోకి వెళ్దాం రా అని పిలిచారు. వెళ్తూ ఉన్నాను చీకట్లోకి, ప్రభు చేయబడుకోవడానికి లాగేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, ఎంతోమంది మీకు ఆఫర్స్ ఇస్తారు చీకట్లోకి రమ్మని. వెళ్ళకండి. నో, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. తాగేవాడు తాగేవాడిని చెడగొట్టాడు, తాగేవాడు తాగని వాడిని చెడగొడతాడు. ఆమేన్. చెడ్డోడు చెడ్డోడిని చెడగొట్టాడు, చెడ్డోడు చెప్పాలి. ఎస్, చెడ్డోడు మంచోడిని చెడగొడతాడు. ఇఫ్ యు ఆర్ కంప్లైనింగ్ ఆన్ సమ్మన్, యు ఆర్ ఇన్ డార్క్నెస్. ఇఫ్ యు ఆర్ హేటింగ్ సమ్మన్, యు ఆర్ ఇన్ డార్క్నెస్. నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషిస్తూ వారిని తిట్టుకుంటున్నావా, నువ్వు వెలుగులో లేవు. అంటే నువ్వు వెలుగులో లేవు అంటే నీలో ఏముంది? డార్క్నెస్. డార్క్నెస్ అర్థం ఏంటి తెలుసా? యాంటీ టు గాడ్. చీకట్లో ఉందంటే నీలో చీకటి బాగుందంటే నువ్వు తెలుసుకోవాల్సిన అర్థం ఏంటి తెలుసా? యు ఆర్ యాంటీ టు గాడ్. మెనీ టైమ్స్ నేను దేవుడికి యాంటీగా ఉన్నాను చీకట్లో ఉండి, ఇన్ మై చైల్డ్హుడ్. ఈరోజు నేను దేవుడికి సారీ చెప్తున్నాను. సారీ ఫాదర్, నేను చాలాసార్లు నీకు వ్యతిరేకంగా లేచేశాను. ఐఎమ్ వెరీ సారీ ఫాదర్, ఐఎమ్ వెరీ సారీ. ఎంతమంది లేచారు దేవునికి విరుద్ధంగా? ఎవరైనా తెలుసా? ఎవరు లేలేదా? మరి చేతులు లేలేదా? మరి చెయ్యెత్తరే నీతిమంతులారా పైకి ఎత్తని ఒకసారి తెలుసుకోవాలి కదా. దేవుడికి యాంటీగా లేచారు. మీరు ఎప్పుడన్నా లేచి ఉంటారు. హాఫ్ టికెట్లు అసలు వద్దు నాకు సొరసొరం కాలిపోద్ది. హాఫ్ టికెట్లు, ఫుల్ టికెట్స్. దేవుడికి యాంటీగా లేచారా? మీకు మంచి హృదయం, చేతులు ఎత్తునాలి. ఆమేన్.
మీ అందరికీ మంచి హృదయం, ఎందుకంటే నీకు తెలిసింది నువ్వు దేవుడికి యాంటీగా లేచేవాడిని. ఆమేన్. ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు, జీవితంలో చీకటిని పెట్టుకోకు, దేవుడికి యాంటీగా లేకు. ఆమేన్. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను దేవునికి స్నేహితుడిని. ఆమేన్. నేను దేవునికి లోబడేవాడిని, దేవుడి మాటలు ఇష్టపడేవాడిని, దేవుని మాటకి లోబడేవాడిని, దేవుణ్ణి ప్రేమించేవాడే వెలుగులో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. Once again I'm telling you, light is life. Light gives you more life. Light gives you more life. Light gives you more life. ఈరోజు మీరు మంచి అనే ఫలం మీరు ఫలించును గాక, నీతి అనే ఫలం మీరు ఫలించును గాక, సత్యం అనే ఫలం మీరు ఫలించును గాక. ఈ మూడు ఎప్పుడు ఫలిస్తారు తెలుసా? మీరు వెలుగులో ఉంటేనే. ఎప్పుడు కూడా ఈ భూమిలో ఉన్న ప్రజలు ఇద్దరిని బట్టి కన్ఫ్యూజ్ అవుతారు. చెప్పంటారు వాళ్ళ పేర్లు? రాసుకోండి. నెంబర్ 1 గాడ్ అండ్ నెంబర్ 2 లూసిఫర్. ఇద్దరు వ్యక్తులను బట్టి బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. దేవుడు ఒక్కడే ఉంటే కన్ఫ్యూజ్ అవ్వరు, కానీ దేవుడు ప్లస్ ఇంకోటి ఎవడున్నాడు? లూసిఫర్ ఉన్నాడు. ఎందుకు జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు తెలుసా? హూ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ లైట్. ఆమెన్. గాడ్ ఈజ్ లైట్. అండ్ వాట్ అబౌట్ లూసిఫర్? లూసిఫర్ ఈజ్ నాట్ డార్క్నెస్. లూసిఫర్ ఎవరు తెలుసా? వెలుగుదూత. లూసిఫర్ ఎవరు? లూసిఫర్ ఎవరు? వెలుగుదూత. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? వెలుగుదూతని. ఏంజల్ ఆఫ్ లైట్. సాటన్ నేమ్డ్ యాజ్ ఏంజల్ ఆఫ్ లైట్. ఫాలెన్ ఏంజల్ అంటే పడిపోయిన దూత. ఆమేన్. ఏంజల్ ఆఫ్ లైట్. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు జనాలు. ఇప్పుడు వెలుగు దేవుడా లేదంటే ఏంజల్ ఆఫ్ లైట్ దేవుడా అనేదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కువ శాతం వెలుగును వెంబడిస్తున్నారా, వెలుగుదూతను వెంబడిస్తున్నారా? చెప్పాలా? ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయారు. మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు వెలుగుదూతను వెంబడించిన వారందరినీ తీసుకొచ్చి వెలుగుని వెంబడించేలాగా చేయాలి. ఆమెన్. దిస్ ఈజ్ అవర్ కాలింగ్. ఆమెన్. నీదైనా నాదైనా, మీరు కింద కూర్చున్నా పైన కూర్చున్నా, మీరు ఎక్కడ కూర్చున్నా నాకు అనవసరం. మనందరితో ఒకటే పిలుపు, వెలుగుదూతను వెంబడిస్తున్న వారిని వెలుగులోకి తీసుకెళ్ళాలి. ఆమేన్. వెలుగుదూతను వెంబడించిన వారందరూ చీకట్లోకి వెళ్ళిపోతారు, వెలుగును వెంబడించిన వారందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. ఆమేన్. 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 వెలుగును వెంబడించాడు హానోకు, పరలోకాన్ని చేరుకున్నాడు. చీకటిని వెంబడించాడు ధనవంతుడు, నరకానికి చేరుకున్నాడు. ప్లీజ్ దయచేసి జీవితంలో డబ్బును ప్రేమించకండి. ధనాపేక్ష. ఇఫ్ యూ లవ్ మనీ, నీ వెనకాల తిరగాలి, నీ కాళ్ళ కింద, నీ బెడ్ కింద, నీ సెల్ఫ్ల కింద, ఎక్కడ పడితే అక్కడ చిత్తుకాయతల్లాగా ఉండాలి. ఆమెన్. ఆమెన్. చాలామంది డబ్బు నాటు తాగితే అమ్మ 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 కర్రేసి ముత్తు దెబ్బ కుట్టుకుంటారు. అరే పేపర్కి ఎంత వెళ్ళి పెడితే అంటే కొంచెం నాకు అర్థం కాదు. పేపర్కి ఎంత బిల్డప్ ఏంటి? మీరు ఏమని అనుకోండి, ఒక 2000 రూపాయలు నోడితే తొక్కేస్తా, నేను తొక్కిపడే చించిపడద్దు దాన్ని. నేను అసలు పేపర్ తాగితే అమ్మ 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 చంపలు కుదరదు, ముద్దులే పెట్టేస్తా దానికి. నాకేస్తుంటారు కింద మీద. వాడు యాడ్ పెట్టుకున్నాడో. అరే ఎంత ఫూలిష్గా ఉన్నాం మనం. వెలుగు దూతను వెంబడించే వాళ్ళు ఈ పనులు చేస్తారు. ఇప్పుడు చెప్పు. అయ్యో పేపర్కి ఎంత బిల్డప్ పెట్టరా, పేపర్కి ఎంత బిల్డప్పా. అయ్యా ఈ లోకపు సిరి మన కాళ్ళ కింద. ఆమేన్. ఆమేన్. ఒకటే ప్రార్థన మీ జీవితంలో రోజు చేసుకోండి, ఈ లోకములో ఉన్న సిరి నా కాళ్ళ కిందకు వచ్చును గాక. వినబడలా? వద్దా? వద్దా? ఎవడును దేవునికి సిరికిని దాసులు కాలేరు ఒకేసారి. యు కాంట్ లవ్ గాడ్ అండ్ యు కాంట్ లవ్ మ్యామన్ అట్ ఏ టైం. దేవుణ్ణి హెచ్చించాలా, సిరిని తొక్కాలా. ఆమేన్. ఆమేన్. బ్రదర్ అది తొక్కితే వస్తుందా అంటే, వచ్చేది ఏంది? ఆడకపోతుంది. కాలు కింద తొక్కితే ఆడే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక మీలో ఈ పైత్యాలు చేదస్తాలు ఎవరు చంపలేసుకొని ముద్దులు పెట్టుకొని కింద మీద ప్రభా క్షమించి డబ్బును కాళ్ళకేసి తొక్కాను ప్రభా, కాళ్ళు తగిలింది ప్రభా డబ్బు. బైబుల్ తొక్కినా కూడా అంత బిళ్ళప్పీరు. మీరు డబ్బును తొక్కితే బిళ్ళప్పిస్తారు, మామూలుగా ఉండదు మీ బిళ్ళప్పు. మీరు చల్లగుండా కదా. ఇట్ జస్ట్ ఎ పేపర్. ఇట్ జస్ట్ ఎ పేపర్. ఆమేన్. బట్ దిస్ ఇస్ లైఫ్. ఆమేన్. ఆమేన్. జీవాన్ని వెంబడించు, ఈ లోకపు సిరి నిన్ను వెంటాడుతుంది. ఆమేన్.
నన్ను పెట్టుకో నీ దగ్గర, నన్ను పెట్టుకో ప్లీజ్, నీ దగ్గర ఉంటా, మన ఇంట్లో నాకు వద్దుపో అంటే ప్లీజ్ మన ఇంట్లో ఉంటానంటది. అంతే. డబ్బుల కోసం ప్రార్థన చేయకండి, ఈ ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ లోకంలో ఉన్న మ్యామన్ నా కాళ్ళ కిందకు వచ్చును గాక అని ప్రార్థన చేయండి. సమ్టైమ్స్ యూ డోంట్ నో యూ వర్షిప్ మనీ, యూ లవ్ మనీ. ప్రభా ఏంది ప్రభా ఇంకా డబ్బులు లేదు ప్రభా నువ్వు అంటాం. ఇంతకు ఇంకా డబ్బులు లేదు అంటే ఒక దేవుడికి ఇంకో దేవుడి గురించి చెప్తున్నామా మనం? నో, అది నీ కాళ్ళ కిందే. దేవునికి దాసుడవు, సిరినికి దాసుడవుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉంటాం. ఆమెన్, ఆమె. ఎందుకు చాలామందికి వెలుగు నచ్చదు తెలుసా? వాళ్ళు ఈ ఏంజల్ ఆఫ్ లైట్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది కూడా ప్రేమిస్తూ, బ్రదర్ మేము బలహీనతల నుంచి బయటికి రాలేకపోతున్నాం, కొంచెం మా గురించి ప్రేయర్ చేయండి అంటూ ఉంటారు. సమ్టైమ్స్ దే లవ్ లైట్, దట్స్ వై దే ఆర్ టాకింగ్ లైక్ దట్. కానీ పచ్చకామెరలోడికి లోకమంతా వాడికి ఒక్కడే, వాడు పచ్చగలేడు. కానీ అందరూ తొందర చచ్చిపోయేది ఎవరు? వాడే. అందరు లోకమంతా ఉంటుంది, వాడు ఒక్కడే పోతాడు పచ్చకామెరలోడు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఆ చీకటిలోంచి బయటకు వచ్చును గాక. ఆమెన్. నీలో వెలుగు ప్రకాశించును గాక. దేవుడు నీ లోపల పవర్ సప్లై రిలీజ్ చేయను గాక. నీ వెలుగు ప్రకాశించును గాక. నీ వెలుగు అత్యధికంగా ప్రబలవై అది హెచ్చింపబడును గాక. ఆమెన్. లైట్ గివ్స్ మోర్ లైఫ్. ఆమెన్. ఎక్కువగా వెలుగులో ఉండడానికి ఇష్టపడు, వెలుగులో ఉండడానికి ఇష్టపడు. చూడండి, మీరు ఉదయకాలం ఎక్కువ పనులు ఉండవు, రాత్రి ఎక్కువ పనులు పెట్టుకుంటాం మనం. ప్లీజ్ మై డియర్ యంగ్స్టర్స్, ఒకవేళ మీరు బయటికి వెళ్తే రాత్రి 9-10 లోపల ఇంటికి వచ్చేయండి. బయట తిరగకండి రాత్రుల్లో కొన్ని టైమింగ్స్ చెప్తున్నాను నేను. డీమన్స్ తిరిగే టైమింగ్స్ అవి. మనం రాత్రి అంతా బయట తిరుగుతున్నాం, అది డీమన్స్ తిరిగే టయాలం. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, పనులుంటే వేరే, ఇదిగో నా పనులు వేరే. నా పనులే చీకటి తరిమి కొట్టడం. ఆమెన్. నా పనులే చీకటి తరిమి కొట్టడం. నా ముందు చీకటి పెట్టినా నేనేం చేయలేను చీకటితో, వెళ్ళిపో అంటాను. ఆమెన్. ఆ స్థాయికి మీరు రావాలి. ఆమెన్. సో బయట 9-10 ఎక్కువసేపు బయట ఉండకండి. మీటింగ్స్, ప్రార్థన కూడికలకు వెళ్తే ఓకే, కానీ నేను బయట యవ్వనస్తుల్ని, స్త్రీలని, అమ్మాయిల్ని, అబ్బాయిలని ఎంకరేజ్ చేయట్లేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లైక్ మిమ్మల్ని నేను గాయపరుస్తున్నాను, క్షమించండి. మీరు బయట తిరగకండి, చీకటి ఆవరించుంది. The demons are ready to occupy your body. చాలామంది రాత్రుల్లో ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాలు వస్తూ ఉంటారు. వారిని అమాంతంగా వారి బండి మీద కూర్చొని వచ్చేస్తుంది చీకటి. ఇంటికి వచ్చేసి అది కూర్చొని ఆ రోజు నుంచి గొడవలు, ఆ రోజు నుంచి కొట్లాట్లు, ఆ రోజు నుంచి బాబా. యూ వాంట్ గో అవుట్ అండ్ రోమ్, యూ వాంట్ గో అవుట్ అండ్ సీ ద డార్క్నెస్. చాలామందికి రాత్రి అంటే చాలా ఇష్టం. చీకటి అంటే ఇష్టపడకండి, రాత్రి ఇష్టపడినా కూడా. డోంట్ లవ్ డార్క్నెస్. ఇఫ్ యూ లవ్ ద నైట్, ఓకే, నో ప్రాబ్లం. నువ్వు వెలిగింపబడ్డానికే, నువ్వు అనేకులను వెలిగించడానికి బయటికి వెళ్ళు. ఓకే, తిరిగేసేవి, అయిపోయింది గత జీవితం. ఓకే, గుడ్ బై టు ద పాస్ట్ లైఫ్. బట్ బీ కేర్ఫుల్. నేను స్టార్టింగ్ వచ్చిన మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో దేవుడు నాకు చెప్పాడు ఏ టైంలో ఏం ఆపరేట్ అవుతాయని. 12 o'clock, 1 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, 6 o'clock and 2:30, 3, 1:30 ఏ డీమన్స్ ఆపరేట్ అవుతాయి ఈ భూమి మీద. The Lord told me. నాకు ఇప్పటికీ అది నా దగ్గర ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. దేవుడు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్. బీ కేర్ఫుల్ మై డియర్ డాటర్. నువ్వు ఒకవేళ డీమన్ పోస్ట్ అయి ఉంటావు, చీకటి, బలహీనతలు, అనారోగ్యాలు వచ్చుంటాయి. ఎప్పుడు తెలుసా? రాత్రే వచ్చుంటాయి, పొద్దున వచ్చుండవు నీకు. బికాజ్ మార్నింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. లైట్, నైట్, demons try to occupy you. Demons try to occupy your body. Very simple difference. దేవుడు వెలుగు, వాడు వెలుగు దూత. అందుకనే నీకు రెండింటికి పెద్ద తేడా తెలియట్లేదు. బ్రదర్ ఏముంది బ్రదర్, మొత్తం లైట్లే కదా బ్రదర్, అంత లైట్లే. లైట్ వేరు, దేవుని వెలుగు వేరు. ఇఫ్ యు ఆర్ లవింగ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకములో ఉన్న వెలుగుని ఎక్కువ ఇష్టపడుతున్నావా, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, నువ్వు దేవుని వెలుగులో నిలిచి ఉండును గాక. దేవుడు నీలో నిలిచి ఉండును గాక. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగు. ఆమెన్. గాడ్ ఈజ్ లైట్. ఆ వెలుగు నీలో ఉంది. ఆమెన్. ఆమెన్. చెప్పండి, ఐ యామ్ ద లైట్. ఐ యామ్ ద లైట్. మై నేమ్ ఈజ్ లైట్. మై నేమ్ ఈజ్ లైట్. మై ఫాదర్ ఈజ్ లైట్. మై ఫ్యామిలీ ఈజ్ ఇన్ లైట్. ఆమెన్. Don't give 1% of chance to the demons.
చీకటికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వక యేసు నామములో. ప్రాబ్లం ఏం తెలుసా? చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరు ప్రార్థన చేయట్లే. ఏమని తెలుసా? దేవా నన్ను చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురా అని ఎవరు కూడా ప్రార్థన చేయట్లేదు. My dear son and my dear daughter, you need to pray. You need to pray about this prayer. Father, bring me out of this darkness. Bring me out of this darkness. చెప్పండి, యేసయ్యా నన్ను చీకట్లో నుంచి బయటికి తీసుకురా. చెప్పండి, యేసయ్యా నన్ను చీకట్లో నుంచి బయటికి తీసుకురా. నన్ను చీకట్లో నుంచి బయటికి తీసుకురా. లెట్స్ గో టు Revelation 22:5. I'll close. Revelation 22. రాత్రి ఇక ఎన్నడూను ఉండదు. ఆమేన్. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఆమేన్. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు పరిపాలించాలంటే నువ్వు ఆ లైట్ మీద ఈ లైట్ మీద డిపెండ్ అవ్వకూడదు. నీ లోపల ఉన్న దేవుని లైట్ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి. ఆమేన్. Once again, let's read that once again. అందరూ జాగ్రత్తగా చూడండి. రాత్రి ఇక ఎన్నడూను ఉండదు. ఇక ఎన్నడు అంటే నీ జీవితంలో దేవుడు దేన్ని అంతరించబోతున్నాడు, దేన్ని ఆపేయబోతున్నాడు? చీకటిని ఆపేయబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీ జీవితంలో చీకటి ఆగిపోతుంది. ఆమేన్, ఆమేన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రాత్రి ఇక ఎన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. అవసరం లేదు. ఆమేన్. మనకు సూర్యుడు వెలుగు అవసరం లేదు, చంద్రుడు వెలుగు అవసరం లేదు, చందమామ వెలుగు అంతకన్నా అవసరం లేదు. ఆమేన్. బికాజ్ we are the light of the world. ఆమేన్. మన వెలుగే అనేకులకు అవసరం. ఆమేన్. మన వెలుగే అనేకులకు అవసరం. ఆమేన్. మన వెలుగే అనేకులకు అవసరం యేసు నామములో. ఆమేన్. కమ్ ఆన్, గో అహెడ్. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. Wow, the Lord God giveth them light and they shall reign forever and ever. దేవుడు మీకు వెలుగు ఇచ్చినట్లయితే మీరు యుగయుగాలు పరిపాలిస్తారు. మీలో వెలుగు లేకపోతే యుగయుగాలు దాసిగా ఉంటారు. 430 సంవత్సరాల వాళ్ళలో ఏం లేదు, వెలుగు లేదు. వెలుగు దేవుడు అంటున్నాడు చూడండి, నేనే మిమ్మల్ని వెలుగుతో నింపుతాను, యుగయుగాలు మీరు పరిపాలిస్తారు. ఆమేన్. ఓన్లీ లైట్ పీపుల్ విల్ రూల్ అండ్ రెయిన్. ఆమేన్. వెలుగులో ఉన్నవాడే పరిపాలిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఓన్లీ వెలుగులో ఉన్నవాడే. ఆమేన్, ఆమేన్. యేసు వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో ఉండును గాక. ఆమేన్. We need to acknowledge the Holy Spirit. పరిశుద్ధాత్ముడిని మనము చాలా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు వెలుగు గురించి. వెలుగులో ఉన్నవారే పరిపాలిస్తారు. వెలుగులో లేని వారు, చీకట్లో ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? దాసుడుగా ఉంటారు. యూ విల్ బీ ఎ స్లేవ్. టు వాట్? ఆల్కహాల్. యూ విల్ బీ ఎ స్లేవ్ టు స్మోకింగ్. యూ విల్ బీ ఎ స్లేవ్ టు ద రాంగ్ సైట్స్. యూ విల్ బీ ఎ స్లేవ్ టు ద రాంగ్ యాప్స్. యూ విల్ బీ ఎ స్లేవ్ టు డిఫరెంట్ రాంగ్ ఉమెన్. కొందరు భార్య చెప్తే ఎవరేమి, ఆఫీసులో ఒక లేడీ చెప్తే అన్ని చేస్తారు. You will be a slave to different dimensions. నువ్వు వెలుగులో ఉంటే చీకట్లో ఉన్న వారందరినీ పరిపాలిస్తావు. ఆమేన్. ఈ దేశాన్ని పరిపాలిస్తావు, రాష్ట్రాలని పరిపాలిస్తావు, అన్నిటిని నువ్వు పరిపాలిస్తావు. ఆమేన్. The glory of the Lord will give you light. ఆమేన్. దేవుని మహిమ మీకు వెలుగు ఇచ్చునుగాక. ఇందాక మనం చూసుకుంటే దేవుని యొక్క శక్తి మనకు వెలుగునిస్తుంది. Amen. When the power supply comes to that light will shine. Amen. ఈ రోజు కూడా దేవుని శక్తి, దేవుని గ్లోరీ మీ లోపలికి వెళ్తే నీ వెలుగు ఎక్కువగా ప్రకాశించేస్తుంది ఈ రోజు నుంచి. Amen. Hallelujah. You will shake the nations. When you walk in light, you can write it down. మీరు వెలుగులో నడిస్తే, ఎవరు వెలుగు? యేసయ్యే. When you walk in light, ఎప్పుడైతే నువ్వు యేసయ్యని వెంబడిస్తావో, ఎప్పుడైతే యేసయ్యతో నడుస్తావో, when you walk in light, you carry purity, number 1. You carry peace, number 2. You carry joy, number 3. Number 4, you carry light of the living God. Amen. Amen.
చాలామంది పవిత్రత కొరకు, ఆనందం కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు గోజాడుతూ బాధపడుతూ ప్రార్థిస్తూ ఉంటారు. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప రెవల్యూషన్ ఏంటి తెలుసా? వెన్ యూ వాక్ ఇన్ లైట్, యూ విల్ బీ ఇన్ ప్యూరిటీ, you will be in peace, you will be in joy, you will be in the light of the living God. Wow! ఈ వెలుగు మీ శరీర ప్రాణాత్మ దేహ ఎముక మూలికలలో ఉండును గాక. If God is righteous, you are also righteous. If God is good, you are also good. If God is powerful, you are also powerful, because the Lord has dumped his seeds in you. దేవుడు ఆయన విత్తనాలు నీలో వేసాడు. ఆమేన్, ఆమేన్. వెలుగనే చెట్టు నీలో పెరుగుతుంది. ఆమేన్. వెలుగనే చెట్టు నీలో పెరుగుతుంది. ఆమేన్. వెలుగనే చెట్టు నీలో పెరుగుతుంది. ఆమేన్. రేపుడు దినమున శనివారం మీరేం ఫలం ఫలించబోతున్నారు? మంచితనము, సత్యము, నీతి. వావ్! రోజుకో ఫ్రూట్ ఫలించండి. గుడ్నెస్ టుమారో, సండే ట్రూత్, మండే రైచియస్నెస్. రోజుకు ఒక్కొక్క ఫ్రూట్ ఫలించండి. దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఆమేన్. అందరినీ ప్రపంచమంతా ఈ చెట్టు దగ్గర తీసుకొచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒక చెట్టు దగ్గర ఆగాలి. జీవవృక్ష ఫలం. ఆమేన్. జయించు వానిని, వానికి ఏమిస్తాడంటే దేవుడు? జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. Everyone will come to that tree and they will have that fruit. ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు వెలుగును ప్రేమించాలి. ఈరోజు నువ్వు వెలుగులో ఉండాలి. ఈరోజు నీ తండ్రి వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో ఉండును గాక. ఈరోజు నీ తల్లి వెలుగులో ఉన్న ప్రకారం నా కుమార్తె నువ్వు కూడా వెలుగులో ఉండును గాక. ఈరోజు నీ జీవితంలో నీ తండ్రి వెలుగులో ఉన్న ప్రకారము నా కుమారుడు నువ్వు కూడా వెలుగులో ఉండును గాక. ఫాలో యువర్ ఫాదర్, ఫాలో యువర్ మదర్, ఫాలో యువర్ mighty men of God. Follow them, follow them. They are in the light. But why you are in darkness? You need to know the meaning of darkness. What? Anti to God. Anti to God. నీలో చీకటి ఉందా? నువ్వు దేవునికి ఏమైపోయావు? యాంటీ అయిపోయావు. వాక్యాలు అర్థం కావు. You will be triggered and rebel against the promises. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఎప్పుడు నెరవేర్చాడు? దేవుడు నెరవేర్చాలా నాకు? You are anti to God. Be careful. If you are light, you will support the promises. అమ్మా, వెలుగులో ఉన్నావు, నీకేం కాదు, నీకేం కాదు, నువ్వు చనిపోవు, నువ్వు బలపడతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు జీవింపు చేస్తావు. ఎక్కువ వెలుగు పెట్టుకో, ప్రతి రోగం నీ కాళ్ళ కిందకు వచ్చేస్తుంది, నువ్వు ఎక్కువ జీవాన్ని పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. డాక్టర్ మే గివ్ యూ మెడిసిన్, బట్ దిస్ డాక్టర్ విల్ గివ్ యూ ఎ ట్రూ వర్డ్. ఆమేన్. సర్వసత్యము నడిపిస్తాను మిమ్మల్ని. మీరు ఏ రోగంతో ఉన్నా ఒకటే, ఇంక్రీజ్ యువర్ లైట్, యువర్ డార్క్నెస్ విల్ డిసపియర్. ఇంక్రీజ్ యువర్ లైట్, యువర్ సిక్నెస్ విల్ డిసపియర్. ఇంక్రీజ్ యువర్ లైట్, యువర్ పావర్టీ విల్ బి డిసపియర్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ బాడీలోకి మొత్తం చీకటి ఎలా వెళ్ళిపోద్ది తెలుసా? గుర్తు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరు తలపైకెత్తండి. నీ శరీరంలోకి చీకటి ఎలా వెళ్ళిపోద్ది తెలుసా? త్రూ వన్ హోల్ కాల్డ్ ఐస్. ఒకే ఒక హోల్. ఈ హోల్ కానీ తెరిచావా, ఈ నేత్రాలు తెరిచావా, చీకటి లోపలికి పోవడానికి, లోపలికి వెళ్ళిపోయి చీకటి నీ కిడ్నీసు, లివరు, తర్వాత యూట్రస్, తర్వాత ఊపిరితిత్తులు, ఎముకలు, మాంసము, అన్ని అవయవాలు పాడైపోతాయి. దేంతో? చీకటితో, చీకటితో, చీకటితో. Let there be light in your uterus. Let there be light in your womb. Let there be light in your organs. Let there be light in Jesus' name. నేను వెలుగును ప్రవచిస్తున్నాను. ఆమేన్. వెలుగును ప్రకటిస్తున్నాను. ఆమేన్. వెలుగు, వెలుగు నజరేయుడైన యేసు నామములో ప్రతి ప్రాబ్లంలోకి వెలుగును ప్రకటిస్తున్నాను. ఆమేన్. Because my father is the creator of light. My father is the creator of light. He can create light in you. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ మధ్యాహ్నం అయినా, ఏ అర్ధరాత్రి అయినా, ఏ 3 గంటలకైనా, ఏ వేకువజామైనా నీ లోపల వెలుగును క్రియేట్ చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆమేన్. Are you ready to receive, my dear son and my dear daughter? You need to be ready to receive this powerful light. ఈ శక్తిని, ఈ బలాన్ని, ఈ సామర్థ్యాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నీలో వెలుగు ఉంటుంది. నీ ముందు చీకటి డాన్స్ చేయలేదు. ఆమేన్. డిఫాల్ట్ నువ్వు లైట్ అంతే. ఆమేన్. నిన్ను వెలుగ్గా తయారు చేయబడలేదు దేవుడు. నిన్ను మళ్ళీ మొదటి నుంచి మట్టేసుకొని, ఎముకలు వేసుకొని అన్నీ అవసరం లేదు దేవుడికి. యు ఆర్ లైట్. ఆమేన్. అంతే. దాట్స్ ఇట్. యు ఆర్ లైట్. దాట్స్ ఇట్. ఇట్స్ ఫిక్స్. నువ్వు లైట్ అంతే. నువ్వు లోకానికి వెలుగు అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ లోపల ఏ అవయవాలు లేకపోయినా హల్లెలూయా అనాలి నువ్వు. ఆమేన్. ఏం నేను తరుస్తున్నావు, బాగున్నాయి అవయవం అంటే ఏమి లేవు అనాలి. ఏమి లేకుండా ఎట్టరిసావు నువ్వు? అదంతే వెలుగు. ఆమేన్. ఇట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్. వెలుగు యొక్క ప్రభావం అది. ఆమేన్.
నువ్వు వెలుగై ఉండు, నీ ప్రభావం అందరికి అంటుకును గాక. నువ్వు వెలుగై ఉండు, నువ్వు వెలుగును కాపాడుకో, వెలుగును పొందుకో. దేవా ఎక్కువ శక్తి నువ్వు, ఎక్కువ మహిమ నువ్వు. ఐ కెన్ ఇంక్రీజ్ మోర్ లైట్. ఎక్కువ వెలుగు నాలో ఇంక్రీజ్ అయిపోద్ది ప్రభా. ఎస్. చాలామందికి మంచి నచ్చదు, ఎందుకు తెలుసా? వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఇన్ లైట్, యు లవ్ లైట్. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్, యు లవ్ డార్క్నెస్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. నేను ఒకటే చెప్తున్నాను, నా కుమారుడు, నా కుమార్తె, చీకట్లో ఉండకు. చీకటి అనే మీనింగ్ అర్థం ఏంటి తెలుసా? డార్క్నెస్కి మీనింగ్ అర్థం ఏంటి తెలుసా? యాంటీ టు గాడ్. You are anti to God yesterday. You are anti to God day before yesterday. You are anti to God last month. You are anti to God last year. Please come out of that situations. ఆ పరిస్థితుల నుంచి మీరు బయటకు వచ్చేయండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఎంతమంది వెలుగులో నడుద్దాం అనుకుంటున్నారు? ఆమేన్. నీలో పవిత్రత, నీలో ఆనందము, నీలో సంతోషము, నీలో సమాధానము తాండవిస్తుంది. ఎగిరి గంతులు వేస్తావు ప్రతిరోజు. యూ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్, యూ విల్ బి ఫిల్డ్ విత్ ప్యూరిటీ, యూ విల్ బి ఫిల్డ్ విత్ హోలీనెస్, యూ విల్ బి ఫిల్డ్ విత్ రైచియస్నెస్, యూ విల్ బి ఫిల్డ్ విత్ గుడ్ థింగ్స్, యూ విల్ బి ఫిల్డ్ విత్ రైచియస్నెస్, మెనీ థింగ్స్. వెలుగులో ఉన్నవాడు ఇవన్నీ క్యారీ చేస్తాడు. ఆమేన్. ఆమేన్. నువ్వు వెలుగులో ఉండు, అనేకులను వెలుగులో నడిపించు. ఆమేన్.